స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈరోజు భాద్రపద శుద్ధ సప్తమి, దీనిని అముక్తాభరణ సప్తమి అని కూడా అంటారు కదా, దీని యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? అముక్తాభరణ సప్తమి వ్రతం ఒక ప్రత్యేకమైన వ్రతం. స్కాంద పురాణంలో ఈ వ్రత ప్రస్తావన ఉంది. ఇల్లాలు ఆభరణాలు ధరించాలి, యజమాని కూడా ఆభరణాలు ధరించాలి. ఆభరణం లేకుండా ఏ అర్చన చేయకూడదు. గృహస్థు అనగానే అంగుళికం ధరించాలి, ఒక ఆభరణం. అంగుళికం లేకుండా ఆచమనం చెయ్యకూడదు, దోషం. అది ఆచమనాన్ని, ఆ పుణ్యాన్ని మనకు రాకుండా చేస్తుంది. అలాగే ఇల్లాలు ఆభరణాలు లేకుండా వంట చెయ్యకూడదు. ప్రధానంగా ధరించే ఆభరణాలు కాలికి పసుపు, చేతికి గాజులు, నుదుటన కుంకుమ బొట్టు, కంటికి కాటుక, శిరస్సులో పువ్వులు. ఈ 5 ప్రధానమైన ఆభరణములు. ఇవి కాకుండా కర్ణాభరణములు, కంఠాభరణములు, హారములు, ఇవన్నీ అనేకం. అముక్తాభరణ సప్తమి వ్రతం అనే ఈ వ్రతం పేరిట శివపార్వతులను పూజించి, పార్వతీదేవికి పరమేశ్వరుడు సమస్తమైన ఆభరణములను ఎలా అందించాడో అలాగే గృహిణికి, గృహస్థు చిరునవ్వు అనే ఆభరణాన్ని అందించాలి. ఇలాంటి వృత్తాంతంతో స్కాంద పురాణంలో ఉన్న అపురూపమైనటువంటి కథ, వృత్తాంతం, వ్రతం అముక్తాభరణ సప్తమి వ్రతం. ప్రాచీన తెలుగు కావ్యాలలో పింగళి సూర్యును రచించిన కళాపూర్ణదే ఒక మంచి కావ్యం. ఆ కావ్యంలో ఉన్న కథ సుగాత్రి శాలీనుల కథ. సుగాత్రి ఆభరణాలు ధరిస్తే శాలీనుడికి నచ్చేది కాదు. నిరాభరణగా సహజంగా ఉండేటటువంటి చిరునవ్వు అనే ఆభరణం ధరిస్తే శాలీనుడు మురిసిపోయాడు. ఆ వృత్తాంతంలో ఉండే ఇతర అంశాలు వేరు కావచ్చు కాక, కానీ లోకంలో అముక్తాభరణ సప్తమి వ్రతం అనే వ్రతం పేరిట కథలో ఉండే అంశం వేరు, ప్రాచీనులు పాటించే విధానం వేరు. సప్తఋషులను పూజించిన అనంతరం వియన్ మండలంలో ఉండే మఘా నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, ఆర్ద్ర నక్షత్రం, ఈ మండలాలను పూజించి శివపార్వతులను అర్చించి దంపతులకు తాంబూలం అందించడం. అలాగే అవకాశం ఉన్న చోట కొత్త నగ ఒకటి సంతరింపజేసుకోవడం, సమకూర్చుకోవడం అనే లక్ష్యంతో ప్రాచీనులు ఈ వ్రతాన్ని ఏర్పాటు చేశారు. నగలపైన మోజు ఉండకూడదు, కానీ నగలను కొంత మనం సమీకరించి పెట్టుకోవాలి, ఉపయోగపడతాయి అనే అంతరార్థం బోధించే విధంగా కథలో ఉండే వృత్తాంతం వేరు, కథ వేరు. సుమతి, సుశీల అనే యువతులకు సంబంధించిన కథ అలా ఉండగా, శివపార్వతులను పూజించి ఆచార రూపంలో నగలు ధరించే విషయం అనే విషయంలో ఉండే అంతరార్థాన్ని, అవసరాన్ని ప్రాచీనులు కథల పేరిట ఇలా బోధించారు. ఇది అముక్తాభరణ సప్తమి వ్రతం ఆచరణలో ఉన్న విధానం. గురువుగారు, ఇక మరో సందేహం. గృహ నిర్మాణం చేసే సమయంలో ప్రధాన ద్వారం పైకప్పు నిర్మించేటప్పుడు కూడా శుభముహూర్తం చూడాలా? ముహూర్తం ప్రతి విషయానికి చూడాలి. నిజానికి ఇంటిలో నుంచి కాలు బయట పెట్టే సమయంలో కూడా ప్రయాణ ముహూర్తం, వార ముహూర్తం, ప్రతి అంశానికి ముహూర్తం ప్రాచీనుడు చెబుతూ ఉండేవారు. ఒక ఇల్లు మనం గృహ నిర్మాణం అనే పేరిట సంకల్పం చేసినప్పుడు ఆ గృహ నిర్మాణం ప్రారంభం శంకుస్థాపన అన్న పేరిట ఒక ముహూర్తం. ఆ ముహూర్తానికి వృషభ చక్రశుద్ధి, కలశ చక్రశుద్ధి, వాటితో పాటుగా సూర్యోదయానికంటే పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో ఈ గృహ ప్రారంభం అనే ముహూర్తం, అది కూడా చర లగ్నం అయి ఉండాలి. ఇది ఎలాంటిదో ప్రధాన ద్వారాన్ని ఇంటికి బిగించే సమయానికి కూడా
ముహూర్తాన్ని చూచి సుముహూర్తంతో ప్రధాన ద్వారాన్ని బిగించి ఇంటిలోనికి ఆడపిల్ల, ఆవు, అగ్నిహోత్రము, మంగళధ్వానములతో అలాగే మంగళ శోభనకరమైన వస్తువులతో మంచినీరు, మామిడాకులు, పసుపు, కుంకుమ, దేవతార్చన వీటితో ఆ ప్రధాన ద్వారాన్ని దాటి ఆ ఇంటి ఆడపిల్ల లోనికి రావాలి అనే నియమాన్ని సంప్రదాయం సూచించింది. ముహూర్తం కావాలి. ఇంటికి పైకప్పు వేయడం చాలా ముఖ్యం, అవసరం, తప్పనిసరి. పైకప్పు బలంగా ఉంటే కలకాలం ఆ కప్పు కింద మనం ఆనందంగా ఉండగలుగుతాం. ఇల్లు అంటేనే పైకప్పు, చూరు. కనుక పైకప్పు వేసే సమయానికి కూడా మంచి ముహూర్తం. ఈ రెండింటినీ మినహాయించి మిగతా ఇంటికి సంబంధించిన సమస్త విధాలు అలా మనం యాదాలాపంగా కూడా కొనసాగించవచ్చు. కానీ ప్రధాన ద్వారం, పైకప్పు ఈ రెండింటికి విడిగా మళ్ళీ మంచి సమయం చూడవలసి ఉంటుంది. పంచమి, సప్తమి, దశమి, ద్వాదశి, పౌర్ణిమ, తదియ ఇలా శుభకరమైన భద్రతిథులు, నందతిథులు, జయతిథులు వీటిని వినియోగించుకొని రిక్త తిథులు కాకుండా చతుర్థి, నవమి, చతుర్దశి ఈ మూడు కాకుండా బుధ, గురు, శుక్ర, సోమవారాలు ప్రధానంగా స్వీకరించి స్థిర లగ్నంలో ప్రధాన ద్వారం, పైకప్పు వీటికి ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. జ్యోతిషం ప్రతి విషయాన్ని ఇంత సునిశ్చితంగా మనకు వివరించి చెబుతుంది. ఇది విషయం. గురుగారు, మహాభారతానికి విఘ్నేశ్వరుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? వ్యాసుడు చెప్పినటువంటి ఈ మహాభారతం రాయటానికి ఎన్ని రోజుల సమయం పట్టింది? రోజులు కాదమ్మాయి, మనం ఆ కావ్యంలోనే ఇతిహాస రూపకమైనటువంటి మహాభారతంలోనే ఆది పర్వాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే 3 సంవత్సరాల కాలం పట్టింది. మహానుభావుడైన ఆ గణపతికి వేదవ్యాసుడు వినిపిస్తూ ఉండగా వ్రాసే సమయం 3 సంవత్సరాల కాలం అని మనం సంస్కృత భారతంలోనే చూడవచ్చు. అయితే వ్యాసుడు ఈ 60 లక్షల పైగా ఉండేటటువంటి మహాభారతాన్ని మానవేతిహాసంగా, భూలోకానికి సంబంధించినదిగా 1,00,000 శ్లోకాలుగా కుదించి నిర్మాణపూర్వకంగా వ్రాద్దాం అనే సంకల్పం చేసినప్పుడు 1,00,000 శ్లోకాల పైన ఉండే భారతాన్ని వ్రాసేటటువంటి వ్రాయసగాడెవరు అనే ప్రశ్న వేసుకున్నాడు. ఈ వ్రాసే విషయం ఒకటి ప్రత్యేకంగా ప్రాచీన శాస్త్ర కథలలో మనం చూడవచ్చు, కావ్యాలలో కూడా కనిపిస్తుంది. పూర్వకాలంలో పండితులకి ఎవరికి కూడా వ్రాయడం వచ్చి ఉండేది కాదు. వారు అనర్గళంగా జ్ఞానులు కనుక వినడం, అనడం అనే రెండింటితో ముడిపడి వారి జ్ఞానమంతా ప్రవర్తించేది, విస్తరించేది. వ్రాయసకాడు వేరుగా ఉండేటటువంటి అంశం అది. అద్భుతమైనటువంటి మనుచరిత్ర అందించిన అలసాని పెద్దన నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతికి తెచ్చి ఇచ్చు కప్పురవిడము ఆత్మకింపైన భోజనం. ఒక కావ్యం రాయాలి అంటే ఏమేం కావాలో వరుసగా జాబితా వేస్తూ తప్పప్పులరసి రాసడి లేఖకుండు ఒకసారి చెబుతాట. తప్పు ఒప్పు తెలిసి అతడే రాసుకుంటూ వెళ్ళాలిట. ఇలా ఇవన్నీ కావాలి అంటూ అలసాని పెద్దన్న గారు కూడా వివరించి ఉన్నారు ఆధునికంగా చూస్తే. ఇక పూర్వకాలానికి వచ్చేసరికి 1,00,000 శ్లోకాలు పైగా ఉండే ఈ మహాభారతాన్ని ఎవరు రాస్తారా అని ఆలోచన చేసి వ్యాసుడు గణపతిని ప్రార్థించగా ఆ గణపతి తన దంతాన్ని పెరికి వ్రాయడానికి సిద్ధపడి, నేను మహావేగంగా రాస్తాను, మీరు అలా చెప్పగానే ఇలా నేను వ్రాస్తూ వెళతాను. నా లేఖిని ఎప్పుడైతే ఆగిపోతుందో అనగా ఆలోగా మీరు ఒక శ్లోకం చెప్పకపోతే నేను నా లేఖిని కింద పెట్టేస్తాను అనేటటువంటి ఒప్పందం చేసుకున్నాడు. దానితో వ్యాసుడు మహాభారతాన్ని నిర్మించే క్రమంలో ఆలోచన ఒక్కొక్కసారి కొనసాగాలి కనుక క్లిష్టమైనటువంటి శ్లోకాన్ని చెబుతూ అర్థం చేసుకుని వ్రాయాలి అంటూ తను కూడా ఒక నియమం పెట్టిన కారణం చేత గణపతికి 1 సెకను స్వల్పకాలం విరామం, అందులో వ్యాసుల వారు మరి ఒక 10,000 శ్లోకాలు బుద్ధిలో నిర్మించుకునేవారు. వీటికే గ్రంథులు అని పేరు. ఇవి మహాభారతంలో 8,000 ఉన్నాయి అంటూ పరిశోధకులు ఒక ప్రామాణికమైన వాక్యాన్ని మనకు అందించి ఉన్నారు. గణపతికి
వ్యాసుడికి ఉన్న అనుబంధం ఇది. వ్యాసుడికి గణపతి వ్రాయసగాడిగా మారాడు కనుకనే 4 లక్షల శ్లోకాల 18 పురాణాలను వ్యాసుల వారు అందించారు. ఇది వాక్యం. నేటి కాలంలో బాలబాలికలు వ్రాసే సమయంలో గణపతయే నమః, గణపతి పూజా మండపం వద్ద వారి గ్రంథాలు, నోటుబుక్లు, పెన్సిళ్ళు, కళాలు ఉంచి గుంజీళ్లు తీసి గణపతి అనుగ్రహంతో చదువు రావాలి, వ్రాత బాగుండాలి అంటూ సంకల్పం చేయాలి. ఈ వ్రాత బాగుంటే ఈ రాత కూడా బాగుంటుంది అంటూ పెద్దలు పిల్లలకు గణపతికి వ్యాసుడికి ఉండే సంబంధాన్ని ఇలా వివరించేవారు. ఇది విషయం. గురువుగారు, దానం ధర్మం ఈ రెండిట్లో ఏది గొప్పది? దేన్ని అనుసరిస్తే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది? ధర్మమే ప్రధానం. ధర్మాన్ని అనుసరించి దానం నిర్మింపబడుతుంది. ధర్మాచరణ ప్రధానమైన అంశం అని ఎలా తెలుసుకోవచ్చును అంటే, అతి దానాత్ హతఃకర్ణః అనే నీతి శ్లోక లోనే ఉండేటువంటి ఆ వాక్యమే మనకు ప్రమాణం అవుతుంది. కీర్తి కోసం దానం చేశాడు కర్ణుడు, అంతమయ్యాడు. ధర్మం కోసం దానం చేశాడు ధర్మరాజు, ధర్మపరుడిగా కీర్తి పొందాడు. అన్నదానం చేశాడు ధర్మరాజు. యుద్ధం తర్వాత రాజసూయ యాగంలో అపారమైన ధన సంపదలను దానం చేశాడు ధర్మరాజు. వచ్చాయి, ఇచ్చాడు. ధర్మాచరణతో ప్రవర్తించాడు. అంతేగాని దానమే ప్రధానంగా జీవించలేదు. అయితే రాజరిక లక్షణంతో ధర్మరాజు ఈ సూత్రాన్ని పాటించగా దానమే ప్రధానం అన్న సంకల్పంతో మరికొందరు అన్నదానం చేసిన వారు, రంతిదేవుడి వంటి కథలు భాగవతంలోనివి మనవారు చెబుతూ ఉంటారు. రంతిదేవుడు సైతం ధర్మాచరణతో దానానికి సంకల్పం చేశాడు. అంతేగాని దానమే ప్రధానంగా జీవించలేదు. అతిథిని ఆదరించడం ధర్మం. వచ్చిన ఆ అతిథికి తన వద్ద ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని అందించడం ధర్మం. ఇలా ఆలోచన చెయ్యాలి. బలిచక్రవర్తి దానం చేశాడు. ఆ దానం చేసే సమయం ఎప్పుడూ ఒకనొక సత్రయాగం చేసే సమయంలో ధర్మాచరణ కనుక దీక్ష తీసుకొని ఈ యాగం చేస్తున్నాను, ఈ యాగం పూర్తి అయ్యేంత వరకు ఎవరు ఏది అడిగినా ఇస్తాను అనే సంకల్పపూర్వకంగా నీరు విడిచిపెట్టి ఉన్నాడు. ఇది ధర్మం. ధర్మాన్ని అనుసరించి వచ్చిన ఆ వామనుడు త్రివిక్రముడై 3 అడుగుల నేల అడిగితే అంగీకరించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది ఆ బలిచక్రవర్తికి. కనుక దానం ధర్మం అనే రెండింటినీ మనం విచక్షణతో చూచినప్పుడు ధర్మమే ప్రధానమవుతుంది. ధర్మాన్ని అనుసరించి దాన కర్మను మనం పాటించాలి. ఇది విషయం. గురుగారు, కర్మాచరణ ద్వారా పాపాలను తొలగించుకోవచ్చు లేదా ధ్యాన మార్గం ద్వారా పాపాలను తొలగించుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది ముఖ్యం? కర్మ చేత కొంత మనకు శుభం అశుభం 2 ఏర్పడతాయి. చూడకూడనివి చూచినప్పుడు ఆ చూచిన కర్మ కారణంగా కొంత పాపం సంక్రమిస్తుంది. అలాగే చూడవలసిన వాటిని చూడకపోయినా కూడా కొంత పాపం సంక్రమిస్తుంది. అదేవిధంగా వినవలసినవి వినకూడనివి ఇవన్నీ కూడా మనకు వేదం బోధించిన ధర్మాలు అవుతున్నాయి. శ్రద్ధయా దేయం అశ్రద్ధయా నదేయం శ్రియా హ్రియాదేయం ఇలా చెబుతూ ఉంటాయి. వేద మార్గాలన్నీ కూడా ఇలాంటివే. ఇలాంటి సమయంలో కర్మాచరణ ద్వారా సంక్రమించిన పాపాలను మనం పోగొట్టుకోవచ్చు. ఇది సనాతన ధర్మం బోధించిన మార్గం. కర్మాచరణ చేయడానికి మనకు శ్రద్ధ తగ్గినప్పుడు లేదా జ్ఞానం బాగా పెరిగినప్పుడు ధ్యాన మార్గాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. నేటి కాలంలో పలువురు కర్మ కంటే జ్ఞానం పెద్దది, జ్ఞానం ద్వారా లభించే ధ్యానాన్ని అనుసరించడం ద్వారా పాపాన్ని పోగొట్టుకోవచ్చును అంటూ ఉంటారు. అలా ఎప్పటికీ సనాతన ధర్మం పూర్వమీమాంస అంగీకరించదు. సనాతన ధర్మంలో మనం మీమాంసా శాస్త్రాన్ని వ్యాసప్రోక్తంగా చూచినప్పుడు, జైమిని ప్రోక్తంగా చూచినప్పుడు కర్మాచరణ ప్రధానమే. జ్ఞానాన్ని ఉపాదేయం చేసుకొని కర్మను అనుసరించాలి, పాటించాలి, ఆచరించాలి.
ధ్యానం చేస్తే అన్నం సిద్ధమవుతుందా అండి? కాదు కదా. అన్నం సిద్ధం కావాలి అంటే బియ్యం కావాలి, పాత్ర కావాలి, నీరు కావాలి, కింద జ్వాల అగ్ని కావాలి, సమయం కావాలి. ఇవన్నీ మనం కర్మ ఆచరణ ద్వారా సమీకరిస్తే అన్నం సిద్ధమవుతుంది. నకంచన వసతో ప్రత్యాచక్షిత తద్వ్రతం తస్మాదియా కజాచ విధియా బహ్వన్నం ప్రాప్నుయాత్ అని వేదవాక్యం. అన్నాన్ని సంపాదించాలి, అందరికీ పంచి పెట్టడం కోసం సంపాదించాలి. నాది నాకే అనుకోకూడదు. ఇక్కడ అన్నం అంటే భోజించేదే మాత్రమే కాకుండా పదార్థం ఏదైనా కూడా 10 మందికి అందించే విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఇది కర్మ అవుతుంది. కనుక ధ్యానానికి కొనసాగింపుగా మనం పాపాలు తొలగించుకోవచ్చు అనేది సనాతన భారతీయ మతం కాదు. ఇతర మతాలలో చేసిన తప్పులను క్షమించవలసినది, లభించిన ఈ పదార్థములు నా క్షమాపణ ప్రార్థన చేత పోగొట్టుకోవచ్చును, ఈ మార్గం సనాతన భారతీయం అంగీకరించదు. ఇక్కడ కర్మ ప్రధానం. వండిన ఆ అన్నాన్ని ఎలా మనం కర్మాచరణ ద్వారా పరిశుద్ధం చేసుకుంటున్నామో, దేహాన్ని ఉపాదేయం చేసుకున్న ఆత్మ ఈ దేహం ద్వారా కొన్ని కర్మలను ఆచరించి కొంత పుణ్యఫలాన్ని ఈ దేహానికి అందించే ప్రయత్నం చేస్తుంది. ఈ మార్గానికే కర్మ మార్గం అని పేరు. కర్మ ప్రధానం, కర్మాచరణ తప్పనిసరి, కర్మభ్రష్టత్వం పొందరాదు. ఇది సనాతన భారతీయ ధర్మం బోధించిన పద్ధతి, మార్గం. గురుగారు, యమలోకంలో వేసే శిక్షల గురించి గరుడ పురాణం వివరిస్తుంది కదా, నిజంగా అటువంటి శిక్షలు అనేవి ఉంటాయా? శిక్షలు ఎన్ని రకాలుగా ఉంటాయి అవి? గరుడ పురాణం ఈ శిక్షలను 28 రకముల నరకములుగా వర్ణిస్తుంది. భాగవతంలో పంచమ స్కంధంలో కూడా ఈ 28 విధములైనటువంటి నరకముల ప్రస్తావన ఉన్నది. అయితే వాయుపురాణం, వామన పురాణం, ఇతర అనేక పురాణాలలో ఈ నరకముల ప్రస్తావన చేస్తూ ఒక్కొక్క నరకం మళ్ళీ 5 విధాలుగా ఉపవిభాగములుగా విభజింపబడి ఉన్నది అని చెబుతూ పెరసి 28 × 5 140 రకాల నరకాలు ఉన్నవి అనేటటువంటి ప్రస్తావనను సంపూర్ణమైన పౌరాణిక ప్రపంచం తెలియజేస్తుంది. నరకం అంటే ఏమిటి? మనం చేసిన కర్మాచరణ ద్వారా మన మనస్సు పొందేటటువంటి దుఃఖం, ఇది నరకం. నరకలోక పాలకుడైన యమధర్మరాజు అందగాడు, బహు సుందరంగా ఉంటాడు. ఒక కాలు మాత్రమే అవకరం, కానీ నల్లగా ఉండడు సుమా, రాక్షస రూపంలో ఉండడు సుమా, ఇంద్రుడి కంటే కూడా అందగాడు అని చెప్పాలి. అలాంటి ఆ యముడు సమవర్తి, ధర్మవేత్త, లోకపాలకుడు, దిక్పాలకుడు, సంయమివరుడు అయిన ఆ యమధర్మరాజు నేతృత్వంలో శిక్షలు వేసే సమయంలో ఈ బాణలి, నూనెలు, రంపాలు ఇవన్నీ కూడా గరుడ పురాణంలో మనం 9వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు చదువుకుంటూ ఉంటాం. 16 లోకాలు దాటి వచ్చిన ఆ క్రమంలో ఇవన్నీ ఎవరు అనుభవిస్తున్నారు? శరీరమే ఇక్కడ లేకుండా పోయింది కదా, ఆత్మకు ఎలాగూ కూడా ఇవన్నీ కూడా అనుభవించే అవకాశమే లేదు కదా, మరి అనుభవించేది ఎవరు? సంయమివరుడు ఆ లోకానికి వచ్చే సమయంలో కర్మ సంబంధితమైనటువంటి మరి ఒక దేహాన్ని అందిస్తాడు. భౌతికమైన దేహం తొలగిపోయింది, ఆత్మకు ఈ దోషాలేవి కూడా అంటవు. ఈ మధ్య మార్గంలో శిక్షలు అనుభవించే నిమిత్తమై ఈ దేహానికి మరి ఒక దేహం, ఇది సూక్ష్మదేహం, సంయమివరుడైన ఆ యమధర్మరాజు అందించేటటువంటి దేహం. ఆ దేహానికి కలిగించే బాధలను పూర్వ సంబంధితమైన ఈ దేహం మనం ఏదైతే దహింపజేసి ఉన్నామో ఆ దేహానికి సంబంధించిన సూక్ష్మరూప మనస్సు భరిస్తుంది. యాతనా శరీరం అని ఈ దేహానికి పేరు. గరుడ పురాణంలోనే యాతనా దేహం, యాతనా శరీరం అనే వర్ణన కూడా ఉంది. ఆత్మకు ఇవేవి అంటవు, కానీ ఆత్మ ఈ దేహాన్ని స్వీకరించి తాను పాటించే ఈ కర్మల ద్వారా శరీరానికి, ఉపాధికి మంచి దేహాలు లభించాలి అనే విధంగా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. మనస్సు చెప్పే ఈ ప్రోత్సాహాన్ని పక్కన పెట్టి బుద్ధితో
లౌకికమైన విషయవాంఛలతో చూడకూడని వాటిని చూస్తూ, తినకూడ వాటిని తింటూ, వినకూడ వాటిని వింటూ ఇష్టాపూర్తిగా వ్యవహరించిన కారణం చేత యాతనాదేహం ఆ స్థితిని పొందవలసి ఉంటుంది అని గరుడ పురాణం ఎందుకు ఈ విధంగా చెప్పింది అంటే ఒకటే ఉద్దేశ్యం. వెళ్ళి చూచి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు, కానీ వ్యాసుల వారు అందించిన ఈ పురాణ ప్రపంచం ద్వారా ఇలాంటివన్నీ ఉంటాయి అంటూ భయపెడుతూ సవ్యమైన మార్గంలో మనం జీవించాలి. మనం చేసే ప్రతి పని కూడా సమాజానికి మేలు కలిగించేది కావాలి. స్వార్థ బుద్ధితో జీవించకూడదు, పరార్థ బుద్ధితో బతకాలి. లోకోపకారం కోసం మనం జీవించాలి, మంచి పనులు చేయాలి, దేవుణ్ణి భయపెట్టి పూజలు చేయకూడదు. మంచి చేస్తూ తోటి మానవుడి సహాయపడితే అదే పుణ్యం. శ్లోకార్థం అని చెబుతూ వ్యాసుల వారు పురాణ ప్రపంచంలో చివరిలో చెబుతారు, అర్ధ శ్లోకంలో చెబుతాను నేను, ఇతరులకు ఉపకారం చేస్తే అది పుణ్యం, ఇతరులకు అపకారం చేస్తే అది పాపం. కనుక ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ ధరించే మరి ఒక దేహం ఉన్నది, అది యాతనా దేహం. అక్కడ ఈ శిక్షలు అమలుపరిచేవారు ఉంటారు. కొడవటిగంటి కుటుంబరావు గారు అనే మహానుభావుడు 123 అనే పేరిట ఒక కథ రాశాడమ్మాయి. ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ కథ అంటే, యమలోకానికి వచ్చినటువంటి పాపులందరినీ కూడా శిక్షించేటటువంటి బాధ్యత గల ఒక యమభటుడిని అతడు ఎల్లాలు ప్రశ్నిస్తుంది. వారు పాపం చేశారు, వచ్చారు కనుక మీరు శిక్షలు అమలు చేస్తున్నారు, మీరే పాపం చేశారని యమలోకంలో ఉన్నారు. మిమ్మల్ని వివాహం చేసుకున్న కారణం చేత నేను కూడా యమలోకంలో ఉండవలసి వస్తున్నది కాబట్టి నేనేం పాపం చేశాను, నాకెందుకు ఈ నరకలోక వాసం? ఇలాంటి పురాణ కథనాలకు ఆధునికపరమైన విశ్లేషణ చదవాలి అంటే కొడవటిగంటి కుటుంబరావు గారి కథలు కూడా చదవాలి. గురుగారు, గాణాపత్య సంప్రదాయం అని పూర్వం ఉండేది, ఎక్కువ బహుళ ప్రచారంలో ఉండేది అనేవారు కదా. ఇప్పుడు ఆ సంప్రదాయం అనేది లేదా? పూణే వంటి పరిసర ప్రాంతాలలోని అష్టవినాయకుల ఆలయాలు ఉన్నాయి కదా, అందులో కూడా గణపత్య సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారా? గాణాపత్యము అనగా గణపతి ప్రధాన దైవంగా ఆరాధన చేసేటటువంటి క్రమం. ఆదిశంకరులు జగద్గురువులు పంచాయతన అర్చన విధానాన్ని మనకు అందించిన తర్వాత అందులో శివ పంచాయతనము అద్వైత ధర్మాన్ని అనుసరించేవారు పాటిస్తూ ఉంటారు. మధ్యలో ఈశ్వరుడు, నైరుతి వైపు గణపతి, వాయవ్యం వైపు జగదంబ పార్వతి, ఈశాన్యం విష్ణువు, ఆగ్నేయం సూర్యుడు, ఇలా మధ్యలో శివుడు ఉండగా ఇది శివ పంచాయతనము. గాణాపత్యులు అనగా గణపతి ప్రధాన దైవంగా ఆరాధన చేసేటటువంటి వారు. త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్వరోం గణాదీం పూర్వముచ్చార్య వర్ణాదీం తదనంతరం. సమస్త దేవతల రూపాలు గణపతి రూపమే. నేటి కాలంలో మనం వివిధములైన మంటపాలను చూస్తూ ఉంటాం. గణపతి మంటపాలలో మనం గమనించినట్లయితే ఆ గణపతికి ఎన్ని రూపాలో. సమస్త దేవతా రూపాలలో కూడా తొండాన్ని తగిలించి వేస్తే గణపతిగా మారిపోవడం మనం గమనిస్తూ ఉంటాం కదా. గణపతి అథర్వశీర్షం ఇదే విషయాన్ని మనకు వివరిస్తూ గాణాపత్య సంప్రదాయాన్ని బోధిస్తుంది. సమస్త దేవతలను గణపతిలో దర్శించాలి, ఇది గాణాపత్య సంప్రదాయం. ఇప్పుడు గణపతి మధ్యలో ఉంటాడు. పార్వతీదేవి నైరుతి వైపు, విష్ణువు వాయవ్యం వైపు, ఈశ్వరుడు ఈశాన్యం, సూర్యుడు ఆగ్నేయం, మధ్యలో గణపతి. గణపతి కూర్చుండబెట్టినటువంటి అర్చనా విధానం, ఇది గాణాపత్య సంప్రదాయం. అలాగే గణపతిని పురాణాలలో ఉండే విధంగా అంటే తొండము, చతుర్భుజము, పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఇలా కాకుండా శోణా నదిలో లభించేటటువంటి రత్నము, రాయి అన్న శబ్దాన్ని వినియోగించకూడదు, ఎరుపు రంగులో ఉంటుంది ఈ రత్న రూపం. ఆ రత్న రూపాన్ని 6 కోణాలలో, 8 కోణాలలో, 16 కోణాలలో ఉండే రూపాలలో సేకరించిన ప్రాచీన గాణాపత్య సంప్రదాయవేత్తలు పూనా నగరానికి
ఒక 16 కిలోమీటర్ల దూరంలో 8 ఇలాంటి ప్రత్యేక దేవాలయాలను వందల సంవత్సరాల కాలం పూర్వమే ఏర్పాటు చేసి ఉన్నారు. మయూర వినాయకుడు, సింహ వినాయకుడు ఇలాంటి పేర్లతో ఈ 8 ఆలయాలలో కూడా ఎరుపు రంగులో సింధూరం అలదినటువంటి షోనా నదిలో లభించేటటువంటి ఎరుపు రంగు కాషాయ వర్ణంలో ఉండే రత్నం వలె భాషించేటటువంటి వినాయక ప్రతిమలను అర్చామూర్తులుగా మనం చూడవచ్చు. గాణాపత్య సంప్రదాయం నేటికి మహారాష్ట్ర ప్రాంతంలో విస్తృతంగా వ్యాపించి ఉన్నది. ఏ రూపమైన మహారాష్ట్ర ప్రాంత వాసులు గణపతి రూపంలోనే సంకల్పం చేస్తారు. ఇందాక మనం గుర్తు చేసుకున్నట్లుగా త్వం బ్రహ్మాస్త్వం, విష్ణుస్త్వం, రుద్రస్త్వం, ఇంద్రస్త్వం, అగ్నిస్త్వం, వాయుస్త్వం, సూర్యస్త్వం, చంద్రమాస్త్వం 8 రూపాలు కూడా నీవే తండ్రి అని చెప్పడమే గాణాపత్య సంప్రదాయం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.